స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్ డాక్యుమెంట్ పట్టాల పాస్బుక్స్ రిజర్వ్ కాకపోతే మొత్తం 3 ఒకటి మార్పు. ఇది ఎవరైతే ఇవన్నీ బ్యాలెట్ పేపర్ను మనము ఇచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ సక్రమంగా ఉందా లేదా, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, ఎన్నికల లెక్కింపు ఏజెంట్, లెక్కింపు సహాయకులు, రాష్ట్ర ఎన్నికల సంఘంకి అదే ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పేపర్ డ్యామేజ్ అయిపోయింది, చూడలేదు, నెంబరింగ్ లేదు, కొన్ని మనకి ప్రింట్ కాకుండా ఎంటీగా వచ్చే బ్యాలెట్ పేపర్స్ ఉంది. ఆల్రెడీ డిపిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు మన పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఎవరైనా దానికి వైలేషన్ చేస్తే వారికి టర్మ్ ఆఫ్ ఇంప్రిజ్మెంట్ ఉంటుంది, దాంతోపాటు 3 నెలలు పిలిపించవచ్చు. వారికి ఈ యొక్క ఫైన్ కూడా ఇంప్రిజ్మెంట్ ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి వారి అందరికీ 217 సెక్షన్ చదివి వినిపించాలి. మీ 6వ హ్యాండ్ బుక్ లో చట్టం గురించి 217 గురించి చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించడం జరిగింది. సెల్ ఫోన్స్ ఎవరు తీసుకురాకూడదు, సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఈ విధంగా మనకి కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ద్వారా బ్యాలెట్ పత్రాన్ని పోస్టల్ బ్యాలెట్ ని మనం ఫస్ట్ కౌంట్ చేయాలి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసేసి మనకు వచ్చినట్టు పోస్టల్ బ్యాలెట్ ఆధారంగా వారికి ఏ అభ్యర్థికి వచ్చినట్టు కూడా మనము ఈ యొక్క ఫారం 26 లో పొందుపరచవలసి ఉంటుంది. కాబట్టి పోస్ట్ ద్వారా వచ్చిన అభ్యర్థుల యొక్క వాటి కూడా ముందుగా లెక్కించి అన్ని ఓట్ల లెక్కింపు క్యాండిడేట్ వారిగా దాంట్లో ఫారం 26 లో పొందుపరచడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ యొక్క వార్డు వైజ్ చేసిన తర్వాత అన్ని కూడా కలిపి టోటల్ గా ఈ యొక్క బ్యాలెట్ ఇచ్చేసి చూడమంటే కొన్ని సందర్భాల బ్యాలెట్ పేపర్ తినేస్తారు, మిగేస్తారు. మీరు 6వ హ్యాండ్ బుక్ లో చూస్తే టైమింగ్స్ మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది పోల్ 7 to 1 ఉంది. బట్ ఇప్పుడున్న గైడ్ లైన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా కొంచెం డీవియేషన్స్ ఉన్నాయి. ఆ డీవియేషన్ ఏదో మార్క్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఇక్కడ మీ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇప్పుడు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ మీరు చూస్తే పేజ్ నెంబర్ 5 తీస్తే మీరు 6వ హ్యాండ్ బుక్ లో పేజ్ నెంబర్ 5 లో స్టేజ్ 1 to 9 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. పైన కింద ఇచ్చారు, దీంట్లో సపరేట్ ఇచ్చారు, అదే తప్ప ఇంకేమీ లేదు. కరెక్ట్ అమ్మా? సో పేజ్ నెంబర్ 22 మీరు చూస్తే స్టేజ్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్, డిస్పాచ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఇష్యూ ఆఫ్ ఈడీసీస్ అని ఉంది. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్ ఎవరికి ఇష్యూ చేస్తారు? డ్యూటీ సర్టిఫికేట్స్ ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇష్యూ చేస్తారు, అంతే కదా. సందర్భాల్లో అన్ని టేబుల్స్ పట్టి రూమ్ లేకపోవచ్చు, 2 రూమ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. వీలైతే అందరూ ఒకే దగ్గర ఉంటే మంచిది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫీసర్ రూమ్ మీద కౌంటింగ్ సూపర్వైజర్, అక్కడ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, ఇక్కడ కౌంటింగ్ అసిస్టెంట్స్ అవుతారు. ఇప్పుడు ఈ సినారియోలో మనం కౌంటింగ్ ప్రాసెస్ ఒకసారి, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ద క్రిటికల్ యాక్టివిటీ దట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. సో ఏం చేయాలి? ఇనిషియల్ కౌంటింగ్ చేయాలి. ఇనిషియల్ కౌంటింగ్లో ఏం చేస్తాము, మీరు ఎంతమంది వార్డ్స్ ఉన్నారో అంతమంది ఇప్పుడు కౌంటింగ్ టేబుల్స్ కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సెస్ జనరల్గా ఒకటే నిండుతుంది, అంతమందికి ఒకేసారి ఇస్తారు. సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో 14 వార్డ్స్ ఉన్నాయనుకోండి, 14 టేబుల్స్ పెడతారు. ఓకే, లేదంటే 14 టేబుల్స్ సైమల్టేనియస్ గా పెట్టేదానికి అక్కడ రూమ్ లేకపోతే 7 టేబుల్స్ పెడతారు. 2 రౌండ్లు అవుతాయి. కరెక్ట్ అన్న? 2 రౌండ్లు అవుతాయి. అప్పుడు మీకు పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సర్ప్లస్ గా ఉంటారు. సో అందువల్ల ఈ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్. సో నేను చెప్పే సీనరీలో 7 టేబుల్స్ పెట్టారు అనుకోండి, టేబుల్స్ ఎన్ని పెట్టాలనేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో ఈ కౌంటింగ్ టేబుల్స్ మీ విసినిటీలో ఉండే విధంగా హాల్ ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. మీకు మొత్తం అంతా మీ కన్సర్న్లో జనరల్ ఎలక్షన్లో మేము అట్లే చేస్తాం. 14 టేబుల్స్ వేస్తాం మనం.
ఒకటి రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ ఉంటుంది. అక్కడ ఈఆర్ఓ కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ఓవరాల్ డౌట్ఫుల్ లోడ్స్ అన్ని ఆర్ఓ ఆర్ ఈఆర్ఓ విల్ డిసైడ్. సో మీరు డిపెండింగ్ అపాన్ ది ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ది కౌంటింగ్ సెంటర్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్, ఎన్ని టేబుల్స్ పెట్టాలనేది ఒక క్రిటికల్ డెసిషన్. యూ కీప్ దట్ ఇన్ మైండ్. రెండోది, ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిటికల్గా ఉండే ఒక సిచ్యువేషన్ మీకు చెప్తా. 14 టేబుల్స్ 14 వార్డ్స్ పెట్టడానికి 14 వార్డ్స్ ఉన్నాయి. 14 టేబుల్ పెట్టడానికి మనకు అంత హాల్ దొరకలేదు. సో అందువల్ల మీకు ఏమైంది, అక్కడ కేవలం ఓవైపు 4 ఓవైపు 4 8 పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో 8 టేబుల్స్ పెట్టాం. 8 టేబుల్స్ పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాము, 8 మందికి ఆర్డర్ ఆఫ్ సీరియటంలో టేబుల్ నెంబర్ 1 వార్డ్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 3 అని చెప్పి ఇనిషియల్ రౌండ్ లో, అంటే ఫస్ట్ రౌండ్ లో 8 వార్డుకి సంబంధించిన బ్యాలెట్ బాక్స్లు కౌంటింగ్ టేబుల్ కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇనిషియల్ కౌంట్ లో ఏం చేయాలా, సర్పంచ్ ఓట్లు అట్లాగే వార్డు నెంబర్ ఓట్లు కలిపి దాంట్లో ఉంటాయి. సర్పంచ్ కి సంబంధించిన బ్యాలెట్ పేపర్ పింక్ కలర్ లో ఉంటుంది, వార్డు మెంబర్ వైట్ కలర్ లో ఉంటుంది. సో వాటిని సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసి ఏం చేయాలా, ఈ సర్పంచ్ కి సంబంధించిన వాటన్నిటిని కూడా 25 చొప్పున బండిల్ చేసి ఒక కంటైనర్ లో వేసుకోవాలి టేబుల్ దగ్గర. సో అట్లా మనం ముందు ఇనిషియల్ రౌండ్ ఏం చేస్తాము, 2 సెగ్రిగేట్ చేసి బండిల్ చేస్తాం. పింక్ బ్యాలెట్ పేపర్స్ అయినా సరే, వైట్ బ్యాలెట్ పేపర్స్ అయినా సరే 25 బండిల్ చేస్తాం. బండిల్ చేసి ఈ బండిల్ చేసేటప్పుడు జాగ్రత్త ఉంది, టోటల్ గా బ్యాలెట్ పేపర్ ని ఓపెన్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ఓగా అక్కడ కౌంటింగ్ చేసే వాళ్ళకి ఈ గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో మీ వార్డు కౌంటింగ్ ఇట్లా ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, సర్పంచ్కి సంబంధించిన ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఆర్ఓ కూర్చోన్నాడో అక్కడికి ఇస్తాం. అక్కడ ఒక కంటైనర్ లో ఈ 8 వార్డులకు సంబంధించిన బండిల్స్ అన్ని కూడా ఆ కంటైనర్లో వేసుకుంటాడు ఆర్ఓ, అంటే మీరే. తర్వాత ఈ వార్డుకి సంబంధించినవి ఏం చేయాలి, డీటెయిల్ కౌంటింగ్లోకి వెళ్ళాలి, అంటే సెకండ్ రౌండ్ కౌంటింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో 14 వార్డులు ఉన్నాయి నాకు. ఫస్ట్ రౌండ్ లో 8 టేబుల్స్ 8 అయిపోయినాయి, ఇంకా 6 ఉన్నాయి. ఈ 6 కూడా పూర్తిగా అంటే మొదట 8 వార్డుకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. చేయకూడదు కదా, రైట్. సో రెండో రౌండ్ లో 6 వస్తాయి, 2 టేబుల్స్ ఖాళీగా ఉంటాయి. ఓకేనా? ఒకవేళ వీలైతే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 6 టేబుల్స్ లో ఇనిషియల్ కౌంటింగ్ లో సెగ్రిగేషన్ జరుగుతుంటే 2 కౌంట్స్ లో 1-2 వార్డుకు సంబంధించి ఇవ్వచ్చా? మనకు సర్పంచ్ అన్ని కూడా ఒక కంటైనర్ లో పడుతుంటాయి. వార్డుకు సంబంధించినవి మాత్రం జాగ్రత్తగా ఆ వార్డుకు సంబంధించినవి ఫస్ట్ 8 రౌండ్లు అయిపోయినాయి కదా, అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టేబుల్ దగ్గర ఉండవాలి, యాక్చువల్లీ ఇటుగా వస్తాయి. సో అందువల్ల ఏం చేయాలంటే, మీరు పిజన్ హోల్ పెట్టుకొని ఎన్ని వార్డులు ఉంటే అన్ని పెట్టుకుంటే ఇనిషియల్ రౌండ్ లో వచ్చిన 8 ఆ వార్డు నెంబర్ 1, 2, 3 రాసుకుంటే దాంట్లో పెట్టేస్తే కట్ట అవన్నీ కూడా ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ఒక కవర్లో వేసి పెట్టేస్తే మనం డీటెయిల్ కౌంటింగ్ వెళ్ళేటప్పుడు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నవ్ ఐ థింక్ యూ హావ్ అండర్స్టూడ్. సో రెండోసారి 6 అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకైనా మంచిది అన్ని తీసుకొచ్చి ఈ 14 పిజన్ హోల్లో పెట్టేసుకుంటాం. పెట్టేసుకుని అప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి నాకు ఏమైంది, ఇనిషియల్ కౌంటింగ్ అనేది 2 రౌండ్లు పూర్తయింది నాకు. ఇన్ జనరల్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చాలా వరకు గ్రామ పంచాయతీకి 1 రౌండ్లోనే సరిపోతాయి. 8, 10 అట్లా ఉంటే ఎక్కడైనా సరే 14, 18, 16 ఉన్న దగ్గర కంపల్సరిగా 2వ రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి 2వ రౌండ్కు దాటే వెళ్ళదు. అట్లా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ఎన్ని వార్డులు ఉంటే అన్ని పిజన్ హోల్ ఒకటి టెంపరీగా ఏర్పాటు చేసుకోండి. వేసుకొని అవి మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇనిషియల్ గా ఈ రకమైనటువంటి కౌంటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దెన్ యూఆర్ గోయింగ్ ఫర్ డీటెయిల్.